హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజైతే మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజైతే సింపుల్గా ఇంట్లోనే మనం జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మనకి బయట దొరికే జున్ను అంత సేఫ్ కాదండి, పిల్లలకు కూడా అంత సేఫ్ కాదు. పిల్లలకి మనం ఇంట్లోనే ఈజీగా మనం జున్ను ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. అది ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఈ కామధేను అనే జున్ను పౌడర్ని అయితే ఆర్డర్ చేసుకున్నానండి మీషోలో బై వన్ గెట్ వన్ ఆఫర్లో తీసుకున్నానండి. ఒక ప్యాకెట్కి మనం 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. అలాగే బెల్లం, యాలకుల పొడి మనం యూజ్ చేసి ఈ జున్నుని సింపుల్గా తయారు చేసుకోవాలండి. ఈ వీడియోలో అయితే ఒకసారి ప్రాసెస్ చూసేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సింపుల్ ప్రాసెస్ అండి, ఒకసారి అయితే చూడండి. అవుట్పుట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారిన, చూడండి, ఇలా పౌడర్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలి. బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా బాగా కరిగేంత వరకు బాగా తిప్పుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా బెల్లం కరిగే వరకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని మనం వేరే బౌల్లోకి వడపోసుకోవాలండి. మనం టీ వడపోసుకుంటాం కదా, దాంతో మనము ఈ పాలని మనం వడపోసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో మట్టి, ఇసుక ఉంటాయి కదండి, అవన్నీ మనకి రాకుండా, పాలల్లో జున్నులో తగలకుండా మనం వడపోసుకున్న పాలను మనం ఒక బౌల్లోకి తీసుకొని, వెడల్పాటి బౌల్లోకి తీసుకొని మనం వేరే పెద్ద గిన్నెలో పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ కుక్ చేసుకున్నామంటే మనకు గడ్డ లాంటి జున్ను రెడీ అవుతుంది. ఇది ఎంతో సేఫ్ అండి. మన పిల్లలు ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు, మనకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు జున్నుని ఈజీగా తయారు చేసుకొని ఇంట్లోనే ఎంత కావాలంటే అంత మనం తీసుకొని తినొచ్చండి. సో ఈ ప్రాసెస్ అయితే మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా రావాలి అంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది జున్ను, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా బెల్లం అంతా కరిగిపోవాలి. మనకి జున్ను పాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి దొరకవు కదండి, ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి. సో మనకి ఎప్పుడైనా తినాలనిపించిన ఈ ప్రాసెస్ అయితే, ఈ పౌడర్ని అయితే మీరు ఆర్డర్ పెట్టుకొని చక్కగా ఇంట్లోనే సింపుల్గా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. రియల్ జున్నుకి ఏమాత్రం తీసుకోదండి. ఇదైతే రియల్ జున్ను లాగే ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.